నేటి తరం యువత చూపు అమెరికా వైపు ఉందని, రానున్న రోజుల్లో అమెరికా వాళ్లే ఇండియాకు వచ్చే పరిస్థితి నెలకొంటుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అమెరికా వెళ్లి చదువుకొని ఉద్యోగం సంపాదించి డబ్బులు సంపాదించుకోవడంలో తప్పులేదు, కానీ వృద్ధాప్యంలో నైనా స్వదేశానికి వచ్చి ఇక్కడి ప్రజలకు సేవ చేయాలన్నారు. కన్న తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువులను ఎప్పటికీ మర్చిపోవద్దన్నారు వెంకయ్యనాయుడు. युवराज सिंह फाउंडेशन వెళ్ళిపోతారు. వారి కోసం ఇంత పెద్ద ఎత్తున ఇన్ని బెడ్స్తో హాస్పిటల్ ఏర్పాటు చేయడం, దానికి కావాల్సిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కావాల్సిన అన్ని యంత్రాలను, పరికరాలను ఇక్కడికి తీసుకొచ్చి వాటిని లక్షల కోట్ల రూపాయల్లో మరి మిత్రుల యొక్క సహకారంతో వాటిని ఇక్కడ నెలకొల్పడం, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పడం చాలా గొప్ప విషయం. మన భారతీయ హిందూ సంస్కృతిలో షేర్ అండ్ కేర్, మనము ఇతరులతో పాటు మన యొక్క ఆస్తిని కానీ, తెలివిని కానీ, విజ్ఞానాన్ని కానీ, వినోదాన్ని కానీ, సామర్థ్యాన్ని కానీ, శక్తిని కానీ ఇతరులతో కొంత పంచుకోవాలనేది మన భారతీయ సాంప్రదాయం. అలాగే సర్వే జన సుఖిన భవంతు, సర్వ జనాలు సుఖంగా ఉండాలి అనేది కూడా మన యొక్క ధర్మం మనకు చెప్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దురదృష్టవశాత్తు ఈ యొక్క మహమ్మారి అంటే క్యాన్సర్ వ్యాధి పీడితులైన వారు, అలాగే అంగవైకల్యం కలిగిన వారు, వారందరినీ గుర్తించి వారి కోసమని వారు నగరాలకు, పెద్ద ఆసుపత్రులకు రావాల్సిన అవసరం లేకుండా ఆసుపత్రి సేవా సంస్థే వారి దగ్గరకు వచ్చే విధంగా ఇక్కడ ఈ కొత్త వలసలో, ఈ చిన్న ప్రదేశంలో ఇంత మంచి సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. 27 సంవత్సరాలుగా ఈ సేవను కొనసాగించడం, ఆరంభిస్తూ ఉంటారు చాలామంది, ఆర్భాటం చేస్తూ ఉంటారు, కానీ దాన్ని కొనసాగించడం కొద్దిమంది మాత్రమే చేస్తారు. అలాంటి కొద్దిమందిలో, మంచి మనుషుల్లో శ్రీ జగదీష్ బాబు గారు వారి యొక్క సేవా బృందం ఒకరని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి సేవ చేయడం చాలా అవసరం. పట్టణాలు అభివృద్ధి చెందాయి, పట్టణాలు అన్ని అందుబాటులో వస్తున్నాయి. పట్టణాల్లో ఏమైనా జరిగినా పత్రికలో వస్తూ ఉంటుంది, ఎక్కడైనా అన్యాయం జరిగినా పత్రికలు ప్రధానంగా దాన్ని ప్రచురిస్తాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అన్యాయం జరిగితే చెప్పుకునేదానికి, వినేదానికి తక్కువ మంది ఉంటారు. అలాంటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అద్భుత సేవా కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేసి 27 సంవత్సరాలు అహర్నిశలు ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించడం అవుతుందో చాలా గొప్ప విషయం. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మనం పెంచి పెరగడానికి అంతా కూడా కారకులైన ఉపాధ్యాయులు, లేకపోతే మనకు సహకరించిన యొక్క ఇరుగు పొరుగు వారు, అలాగే సమాజము, వీటిని తిరిగి మనం తిరిగి ఇవ్వాలి. నేను ఇందాక చెప్పారు కదా, అమెరికా వెళ్ళేవాళ్ళు చాలామంది అమెరికా వెళ్తుంటారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో అమెరికాలో ఉన్నవాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు, అది తెలుసుకోండి. మనం అది అమెరికాకి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అన్ని కావాల్సిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అంతా మన దేశంలో ఉంది. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఈ సాంకేతిక సంస్థలందరికీ సీఈఓలు చూడండి, ముఖ్య కార్యనిర్వహణ అధికారులు భారతీయులుగా ఉంటున్నారు, తెలుగు వాళ్ళుగా ఉంటున్నారు. సత్యానాదాల దగ్గర నుంచి అంటే మన తెలుగు వాళ్ళలో, మన భారతీయుల్లో, ఈ నేలలో, ఈ భూమిలో, ఈ ఆకాశంలో, ఈ నీటిలో, ఈ వాయువులో అంతర్లీనంగా అంతటి శక్తి, అంతటి తెలివితేటలు నిబిడీకృతం ఉన్నాయి. వాటిని గుర్తించి వాటిని ప్రోత్సహించి పైకి తీసుకురావాలి. సో అందుకే నేను అమెరికా వెళ్ళే వాళ్ళకి కూడా చెప్తున్నాను, గో, ఇఫ్ యూ వాంట్ టు స్టిల్ గో, ల్యాండ్, నేర్చుకో, ల్యాండ్ సంపాదించుకో, అండ్ రిటర్న్, మళ్ళీ తిరిగి దేశానికి వచ్చి సమాజానికి ఏదైనా మేలు చేయనేది నేను మామూలుగా అందరికి యువతరానికి అంతా కూడా ఇచ్చేయండి యొక్క పిలుపు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన అవసరం అంత ఉంది. అప్పుడే జీవితానికి నిజంగా ఒక సార్థక్యతను ఏర్పడుతుంది. నేను యుఎస్ రిటర్న్ అంటే ఇప్పుడు కొత్తగా చెప్పారు, ఇవాళ ఎవరో జోకేశారు, మా అమ్మాయి యుఎస్ రిటర్న్ అంటే యుఎస్ నుంచి రిటర్న్ అని. యుఎస్ రిటర్న్ అంటే యుఎస్ పై చదువుకొని వచ్చిందని ఒక అర్థం, యుఎస్లో ఉంటే పంపివేయబడింది అని చెప్పి చూస్తున్నాం మనం.
రాబోయే రోజుల్లో ఈ యొక్క ధోరణి ప్రపంచం అంతా కూడా పెరుగుతుందని చెప్పి నాకు భయం వేస్తుంది. అందువల్ల మనం వాటి మీద ఆశ పెట్టుకోకుండా మన దేశంలో ఉండే సౌకర్యాలు మనకు దగ్గరగా ఉండే వాటిని మనం ఉపయోగించుకొని మనము తిరిగి సమాజానికి కొంత సేవ అందించే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా జీవితంలో దాన్ని ఒక అంతర్భాగం చేసుకోవాల్సినప్పుడే ఆ జీవితానికి ఒక అర్థం వస్తుంది.